హాయ్! హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి నూకల. ఇక్కడ ఇది ఏంటా అని చూస్తున్నారా? ఇది మా పాప వాళ్ళ స్కూల్ అండి. మాంటెసరీ ఆఫ్ యూనివర్సిటీ విలేజ్. మా పాప ఇంకా ప్లే స్కూలే అనమాట. సో, ఇక్కడ ఫ్రైడే వీళ్ళకి ఈస్టర్ ఈవెంట్ కండక్ట్ చేశారు. పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. సో, మేమెళ్తున్నాము. ఇలా ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవ్వగానే వీళ్ళకొక బార్‌కోడ్ ఉంటుంది. స్కూల్‌కి ఒక యాప్ ఉంటుందనమాట. దాంట్లో ఈ బార్‌కోడ్ స్కాన్ చేసి చెక్ ఇన్ చేయాలి. అలా చెక్ ఇన్ చేస్తేనే కిడ్స్‌ని లోపలికి అలో చేస్తారు. సో, అదనమాట ఆ బార్‌కోడ్. ఇలా రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ అండ్ రైట్‌కి క్లాస్ రూమ్స్ ఉంటాయి. నేనైతే రైట్‌కెళ్ళిపోతున్నా. మా పాప క్లాస్ రూమ్ రైట్ సైడ్. ఇక్కడ వీళ్ళ స్కూల్‌లో క్లాస్ రూమ్ నేమ్స్ అన్నీ ఫ్లవర్స్ నేమ్స్ అనమాట. సన్‌ఫ్లవర్, బ్లూ బానెట్, లోటస్, మ్యారీగోల్డ్. ఇక్కడ మా పాప క్లాస్ రూమ్. మా పాప క్లాస్ రూమ్ వచ్చేసి బ్లూ బానెట్. సో, ఇలా ఎంటర్ అవుతున్నాను. అందరు పేరెంట్స్ అందరూ వచ్చేసారు. మేము గూడా ఎళ్ళిపోయాము. ఇక్కడ ఇలా ఎళ్ళగానే మా బాబాయ్ అయితే వాళ్ళ అక్కని చూడగానే దగ్గరికెళ్ళిపోయాడు. మా హస్బెండ్ తీసుకొస్తున్నారు. ఇక్కడ వాళ్ళ టీచర్ పేరెంట్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా ఈవెంట్‌కి టైం అవ్వగానే ఇలా వెళ్ళిపోవాలని చెప్పగానే మేము గూడా వెళ్తున్నాము. వాళ్ళ క్లాస్ రూమ్ నుండి బ్యాక్ సైడ్ ఇలా డోర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వెళ్ళగానే ఇలా ప్లే ఏరియా ఉంటుందనమాట. ఆ ప్లే ఏరియాలో ఎగ్ హంట్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఇలా అన్నీ అరేంజ్ చేశారు ఎగ్స్ అన్నీ. కిడ్స్ అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కలెక్ట్ చేసుకోవడం. మా పాప కూడా కలెక్ట్ చేసేసుకుంటుంది. ఇక్కడ ఎవ్రీ కిడ్‌కి ఓన్లీ 10-12 ఎగ్సే కలెక్ట్ చేసుకోవాలని చెప్పారనమాట. ఎందుకంటే ఒక్కరే ఎక్కువ కలెక్ట్ చేసేసుకుంటే ఇంకా నెక్స్ట్ కిడ్స్‌కి ఉండవు కదా! సో, అలా చెప్పారనమాట. బట్ చాలామంది చాలా ఎక్కువే కలెక్ట్ చేసుకున్నారు. మా పాప కూడా అలానే చేసింది. వద్దు అని చెప్పినా కూడా ఎక్కువ కలెక్ట్ చేసేసుకుంది. చూసారా ఇక్కడ? ఇలా అందరూ బిజీగా కలెక్ట్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ గూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు బిజీగా. ఇంకా చాలులే అని చెప్పగానే మా పాప వెళ్ళిపోతుంది వాళ్ళ డ్యాడీ దగ్గరికి. ఇంకా మేము ముందుకెళ్ళిపోయాము. ముందుకెళ్ళగానే ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు. చిన్న స్టాల్స్ అన్నీ పెట్టుకున్నారు ఇక్కడ స్కూల్లో. ఇక్కడ ర్యాబిట్ గెటప్ వేసుకొని కూర్చున్నారు. అక్కడెళ్ళేసి కిడ్స్ అందరూ పిక్స్ తీసుకుంటారనమాట. మా బాబాయ్ అయితే ఫోటో దిగమంటే చాలా భయపడిపోయాడు. బట్ మా పాప మాత్రం తీసేసుకుంది పిక్చర్. సో, ఇలా ఎళ్ళగానే ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. కిడ్స్‌కి కాటన్ క్యాండీ, పాప్‌కార్న్, చిప్స్ అలాంటివి పెట్టారు. మా పాప చూడండి కాటన్ క్యాండీ తీసుకుంది. ఇక్కడ క్యూలో ఉందండి. ఈ క్యూ ఏంటంటే ఫేస్ పెయింటింగ్ కోసం. మా పాపకైతే ఫేస్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. సో, మేము గూడా క్యూలో నిలబడిపోయాము. ఇంకా మా పాప టర్న్ వచ్చేసేసింది. ఇక్కడ పెయింట్ చేసే ఆమె చాలా ఏజ్డ్ ఉంది. బట్ చాలా ఓపికగా వేశారనమాట. మనం చూస్ చేసుకోవాలి. అక్కడ ప్రిన్సెస్, డైనోసార్, బటర్‌ఫ్లై అలా ఉన్నాయి. సో, మా పాప అయితే ప్రిన్సెస్ చూస్ చేసుకుంది. ఇక్కడ అప్పటి వరకే ఒక్కొక్క కిడ్‌కే వేశారు. బట్ క్యూ చాలా పెద్దగా అయిపోతుందని 2 కిడ్స్‌కి వేశారనమాట. ఎవరెవరైతే ప్రిన్సెస్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఇలా కలిపి వేసేస్తున్నారు. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఈవెంట్ 2-3 డేస్ ముందు నుండే చెప్తుందనమాట. నేను ఫేస్ పెయింటింగ్ చేయించుకుంటా ఈవెంట్‌లో అని. సో, వేసేసుకోమని చెప్పాము. అలా ఎంజాయ్ చేస్తుంది వేయించుకుంటూ. చూడండి ఎంత ఓపికగా వేస్తున్నారో తను. చూడండి చాలా బాగా వేస్తున్నారు. అండ్ లాస్ట్‌లో లిప్‌స్టిక్ కూడా పెడుతున్నారు. మా పాపకి లిప్‌స్టిక్ అంటే చాలా ఇష్టం. ఇది ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని యానిమల్స్ పెట్టారనమాట. కిడ్స్‌కి చూయించడానికి. టర్టిల్, లిజర్డ్ అలా అన్నీ పెట్టారు. మా బాబు చూడండి టర్టిల్‌ని టచ్ చేయడానికి వెళ్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జంప్ లైన్ అరేంజ్ చేశారు. అందరు కిడ్స్ దాంట్లోకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. సో, మా పాప కూడా దాంట్లోకి వెళ్తానంటే వెళ్ళేసింది. సో, అలా కాసేపు ఎంజాయ్ చేసి దిగేసిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని పెట్స్‌ని పెట్టారు. మనం పెట్టింగ్ చేయొచ్చు వాటికి. చూడండి ఇక్కడ మా బాబు అయితే అన్ని పెట్స్ దగ్గరికెళ్ళేసి టచ్ చేస్తా ఉన్నాడు. అస్సలు భయపడడు. మా పాప భయపడతది కొంచెం యానిమల్స్‌కి. బట్ మా బాబు అలా కాదు. అన్నీ టచ్ చేస్తూ ఉన్నాడు. అండ్ లాస్ట్‌లో ఇలా క్లాస్ రూమ్ అంతా ఖాళీగా ఉందని నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఓవెన్ ఉంది. అండ్ వాళ్ళ నేమ్స్ అన్నీ అలొకేట్ చేస్తారనమాట. ఆ నేమ్స్ దగ్గర వాళ్ళ స్టఫ్ పెట్టుకోవచ్చు.
స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, నాప్‌సాక్ అలా అన్నీ ఎవరి నేమ్ దగ్గర వాళ్ళవి పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెస్ట్ రూమ్ ఉంది. అండ్ ముందుకెళ్తే ఇలా క్లాస్ రూమ్ అంతా ఇలా ఉంటుంది. వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చేయిస్తారు కదా! సో, వాటికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. సో, నేను ఖాళీగా ఉందని వీడియో తీసుకుందామని ఇలా తీశాననమాట. ఇలా ఎంజాయ్ చేసి లాస్ట్‌లో వెళ్ళిపోయాం ఇంకా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రీతి నూకల.